78వ అధ్యాయం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగతరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును, వీరు దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకై ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేనివారై తమ పితరుల వలె తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకొని యుద్ధ సంగతులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపలేకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండియు రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండియు ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడి వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొని యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజెను. ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసర్జించెను. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని రాజేసెను. వారు కడుపారా తిని తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి
ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయన ముఖస్తుతి చేసిరి. తమ నాలుకలతో ఆయన యుద్ధ పొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకునువాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్లి మరలి రాని గాలివలే ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నిమారులో తిరుగబడిరి. ఎడారియందు ఆయనను ఎన్నిమారులో దుఃఖపెట్టిరి. మాటిమాటికి వారు దేవుని శోధించిరి. మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను. అవి వారిని తిరివేశను. కప్పలను విడిచెను. అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడపురుగులకిచ్చెను. వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్షాతీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను. వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్ని ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను. మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారములలో ఉన్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములలో నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చుళ్ళు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. షిలోహు మందిరమును, తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెళ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాళ్ళు రోదనము చేయకుండిరి.
అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకని వలెను మధ్యవశుడై ఆర్భటించు పరాక్రమశాలివలెను ప్రభువు మేలుకొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొట్టెను, నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి వారిని నడిపించెను. 79వ అధ్యాయము. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవరునూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూనున్న వారు మమ్మను అపహసించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూ మండునా? నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకుము. నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపు. వారి దేవుడెక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకునేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చి ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము. అప్పుడు నీ ప్రజలమును నీ మందగొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. 80వ అధ్యాయము. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మందవలె యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నీ ప్రజల మనవిని ఆలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాచనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు. విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించు. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము.
నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాని తెంచి ఉన్నట్లు దాని చుట్టూనున్న కంచెలను నీ వేలపాడు చేసితివి. అడవి పంది దాని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావల్లిని దృష్టించు. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము, నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. ఎనభై 1వ అధ్యాయం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెట పట్టుకొనుడి, స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతకంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించితిని. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించితిని. నా ప్రజలారా, ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడునగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయింది, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయింది. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. ఎనభై 2వ అధ్యాయం. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు.
దేశమునకున్న ఆధారులన్నీయు కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. 83వ అధ్యాయం. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలుల పేరు ఇకనూ జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబలు వారును, అమోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యుద్ధను నీవు సీసెరాకును యాబీనునకు చేసినట్టు వారికి చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంట అయిరి. ఓరేవు జేయేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయుము. జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకు చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించుకొందుమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా, సుడి తిరుగు ధూళి వలెను గాలి ఎదుటి బగుడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు, కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు నీ తుపాను చేత వారిని తరుము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించు. యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. 84వ అధ్యాయం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవముగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దని పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోయిలకు గూడి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపు. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమా దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును.
యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. 85వ అధ్యాయము. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనుపరచు. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవించు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవించును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపా సత్యములు కలిసి కొనినవి. నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును. ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగుజాడలలో అది నడుచును. 86వ అధ్యాయము. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను. చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్ల నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను. నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టెదను. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటివాడు లేడు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు. నీ నామమును ఘనపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు. బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్యపెట్టిన వారై ఉన్నారు. ప్రభువా, నీవో దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. 87వ
అధ్యాయము. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిస్తీయ తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందరు. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచననియు సీయోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య రాయించునప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవించును. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీయు నీయందే ఉన్నవని వారందరూ. 88వ అధ్యాయం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా. అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోను అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములు నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించున్నట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయను. 89వ అధ్యాయం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందుననియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా, ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. వింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, యెహోవా, నీ వంటి బలాఢ్యుడెవడు?
నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగుననుచువాడవు నీవే. దాని తరంగములు లేచునప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేస్తివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని సంపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా, నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతని మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవించి ఉంటివి. నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునొందడు. దోషకారులు అతని బాధపరచు. అతని ఎదుట నిలువకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టు. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసెదను. నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయవిధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషములకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. కాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలువెళ్లిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసితిని. దావీదుతో నేను అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటమును నేలపడద్రోసి అపవిత్రపరచి ఉన్నావు. అతని కంచెలనియు నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవు వారందరూ అతని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీయూ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతని నిలువబెట్టుకున్నావు. అతని వైభవమును మార్పి ఉన్నావు. అతని సింహాసనమును నేలపడగొట్టి ఉన్నావు. అతని యవ్వన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును?
నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొనుము. ఎంత వ్యర్థముగా నీవు నరులనందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, నీ విశ్వాసిత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొలిటి నీ కృపాతిశయములెక్కడ? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతి నొందునుగాక. ఆమేన్, ఆమేన్. తొంభైవ అధ్యాయం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా, తిరిగి రండి నీవు సెలవించుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నది. రాత్రి అందలి ఒక జాము వలెనున్నది. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున్న అది మొలచి చిగురించును. సాయంకాలమున అది కోయబడి వాడబారు. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయో గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందు. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములకు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోదు. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను? నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము. ఎంతవరకు తిరుగక ఇందువు? నీ సేవకులను చూచి సంతాపపడుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనుపరచు. వారి కుమారులకు నీ ప్రభావము చూపింపు. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మా చేతి పనిని స్థిరపరచుము. 91వ అధ్యాయం. మహోన్నతుని చాటున నివసించువాడి, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు
ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. 92వ అధ్యాయము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాలతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు. చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడువుగా నుండు. నీ శత్రువులు, యెహోవా, నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అడ్డబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు. 93వ అధ్యాయము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను. యెహోవా వరదలు ఎలుగెత్తెను. వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. 94వ అధ్యాయము. యెహోవా, ప్రతికారము చేయు దేవా, ప్రతికారము చేయు దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు. దోషము చేయు వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని యెహోవా, వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు. తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?
చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. యెహోవా, నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడు వరకు, నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా? దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదు. దోషులని నిర్దోషులకు మరణము విధించుదు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. ఆయన వారి దోషము వారి మీదికి రప్పించును. వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. 95వ అధ్యాయం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము. కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి యాగాల స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది. ఆయన దాని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు! అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచి 40 ఏళ్ల కాలము ఆ తరుము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటి. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసిరి. 96వ అధ్యాయం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా, యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి.
యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలము దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వనవృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. తొంభై 7వ అధ్యాయం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీయు సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది. అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి. భూమి దాని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 98వ అధ్యాయం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప, విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి. ఆర్భాటముతో సంతోషగానము చేయుడి. కీర్తనలు పాడుడి. సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకుని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధికి సంతోష ధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై
న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. 99వ అధ్యాయం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. భూమి కదులును. సీయోనులో యెహోవా మహోన్నతుడు. జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించి ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించి, యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతికారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. 100వ అధ్యాయం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము. ఆయన మేము గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు. ఆయన కృప నిత్యముండును. 101వ అధ్యాయం. నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందుము. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అవి నాకు అంటనీయము. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగురు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను.